జై తెలంగాణ, జోహార్ మహాత్మా గాంధీ. అమలు చేయాలి ప్రజలకు ఇచ్చిన 420 హామీలను, అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను, అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను. జై తెలంగాణ. ఓ మహాత్మా, ఈ అసమంత కాంగ్రెస్ ప్రభుత్వాల కళ్ళు తెరిపించండి. ఓ మహాత్మా, ఈ అసమంత కాంగ్రెస్ ప్రభుత్వ కళ్ళు తెరిపించు. ఓ మహాత్మా, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు. ఓ మహాత్మా, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కి బుద్ధి ప్రసాదించు. ఓ మహాత్మా, ఈ అసమంత కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించు. ఓ మహాత్మా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు కల్పించు. ఓ మహాత్మా, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు. ఓ మహాత్మా, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కి బుద్ధి ప్రసాదించు. ఓ మహాత్మా, ఈ అసమంత కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయాన్ని కలిగించు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ జాతిపిత మహాత్మా గాంధీకి, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీకి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ కాంగ్రెస్, కాంగ్రెస్. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జై కేసీఆర్. ఈ రోజున గౌరవ కేటీఆర్ అని ఇచ్చినటువంటి ఆదేశానుసారం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, అదే విధంగా రేఖాకాంతారావు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఈ సూపర్ బజార్ దగ్గర ఉన్నటువంటి గాంధీజీ గారికి మెమోరాండం సమర్పించి, అదే విధంగా ఈ రోజున గాంధీ గారి వర్ధంతి, అదే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా 420 రోజులు అవుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమైనాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా అడుగుతా ఉన్నాము. 420 హామీలు అన్నారు. అటు 4, ఇటు 0 తీసేస్తే 2 హామీలు మాత్రమే, అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టారు ఆడవాళ్లు కొట్టుకునే విధంగా. రెండోది వచ్చేసి 200 యూనిట్ల కరెంట్ అని చెప్పారు, అది కూడా అరకొరగా వచ్చి చాలా మంది 200 యూనిట్లు ఎవరికైతే రాలేదో ఆఫీసుల చుట్టూ కాళ్ళు చెప్పులు వేసుకునే కాళ్ళ అరిగేటట్టుగా తిరుగుతా ఉన్నారు. ఏది కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఎలక్షన్ల మూమెంట్ లో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పి గద్దెకెక్కిన తర్వాత ఇంకొక మాట చెప్తూ రోజులు వెళ్లబుస్తా ఉన్నారు, రోజులు గడుపుతా ఉన్నారు. ఆ సర్వే ఈ సర్వే అని కొంతకాలం, ఆ పథకం ఈ పథకం అని చెప్పి కొంతకాలం, ఇట్లా రోజులన్నీ కూడా గడుపుతా ఉన్నారు. మొన్నటి వరకు రేషన్ కార్డులు ఇందిరమ్మ పథకాలని చెప్పారు, అవి ఏమైపోయినాయో ఇప్పటి వరకు ఎటువంటి జాడా లేదు. అంతేకాకుండా ఆనాడు ఎలక్షన్స్ ముందు వృద్ధులు ఎవరైతే ఉన్నారో 2000ని 4000 చేస్తామని చెప్పడం జరిగింది. పాపం మోసపోయిన తాతలు, అవ్వలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నిజంగా 4000 వస్తాయి కావచ్చు అని చెప్పి ఓటు వేయడం జరిగింది. వారు ఈ రోజున చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలందరికీ స్కూటీలు ఏమైపోయినాయి, అదేవిధంగా 2500 రూపాయల మహిళా భృతి ఏమైపోయింది, తులం బంగారం ఏమైపోయింది, ఇవన్నీ కూడా మాయమాటలు చెప్పి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి గారు ఒక హామీని కూడా ఇవ్వకుండా 420 మాటలు చెప్తూ కాలాన్ని ఎల్లబడుస్తా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాము. ఈ రోజున గాంధీ వర్ధంతి సందర్భంగా మాకేదైతే బీఆర్ఎస్ పార్టీ ఇన్స్ట్రక్షన్ చేసిందో గాంధీ గారికే మా బాధలన్నీ కూడా సమర్పించాలని చెప్పి ఈ రోజున కొత్తగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం కూడా ఇక్కడికి ఏకమై అడగడం జరుగుతా ఉంది, మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్తా ఉన్నారు, చేతగాని హామీలన్నీ ఇచ్చి ఈ రోజున మేము తలెత్తుకోకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారని కూడా తెలియపరుస్తూ, ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలను స్వతంత్ర ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి మహనీయుడు. మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు మరణించిన రోజు వారి వర్ధంతి. ఈ సందర్భంగా మరి వాళ్ళ భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం
ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి మోసపూరిత కాంగ్రెస్ పార్టీ మొన్న 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి సరిగ్గా ఈ రోజుకి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మరి ఆ గాంధీ మహాత్ముడి పేరు చెప్పుకొని ఈ దేశంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి, ఈ దేశంలో పార్టీని నడుపుకొని ఈ రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి దొంగ గాంధీలు, నకిలీ గాంధీలు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడి పేరు బదనాం చేస్తూ ముందుకు పోతున్న నకిలీ గాంధీలకు బుద్ధి తెచ్చే విధంగా మరి మహాత్మా గాంధీ గారు వారికి సద్బుద్ధిని ప్రసాదించి ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చి ప్రజలకు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా వాళ్ళు ముందుకు సాగాల్సిన విధంగా సద్బుద్ధిని వాళ్ళు ప్రసాదించాలని చెప్పి ఆ గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో నాయకులను తిరగనిచ్చే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ